ఈరోజు సూర్యాపేట మండలం దాసండ ఆరేగూడెం పొలవారిగూడెం నుంచి టీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి చేస్తున్న టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ కార్యకర్తలందరికీ స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ అదేవిధంగా వేదికను అలంకరించిన మన టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి గారు అదేవిధంగా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తూ సూర్యాపేటలో కాంగ్రెస్ పార్టీ పటేల్ రమేష్ రెడ్డి గారి నాయకత్వంలో బలపడుతుందనడానికి గతంలో మనం చేసిన పాదయాత్ర అయితేంది, మన మున్సిపాలిటీలో వార్డుకు కాంగ్రెస్ పార్టీ అయితేంది, రైతుల సమస్యలు కావచ్చు, పట్టణ వాసుల సమస్యలు కావచ్చు తెలుసుకుంటూ రమేష్ రెడ్డి గారు గతంలో సూర్యాపేట నియోజకవర్గంలో మొత్తం తిరుగుకుంటూ కాంగ్రెస్ పార్టీని పరిశ్రమ చేసిన గతం కూడా మనం చూసినాం. కాబట్టి రమేష్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ రాబోయే రోజుల్లో ఖచ్చితంగా బలోపేతం అవుతుంది. సూర్యాపేట నియోజకవర్గంలో ప్రజలకు కానీ రైతులకు కానీ ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలంటే ఖచ్చితంగా రమేష్ రెడ్డి గారి నాయకత్వంలో అయితేనే ఇక్కడ సూర్యాపేట వాస్తవుడైన రమేష్ రెడ్డి గారి నాయకత్వంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ బలపడుతుంది. కాబట్టి నియోజకవర్గంలో ఈ రోజు పెద్ద ఎత్తున గతంలో కూడా రమేష్ రెడ్డి గారి నాయకత్వంలోనే చాలా మంది జాయిన్ కావడం జరిగింది. ఈ రోజు వెంకరెడ్డి గారు పులవారిగూడెం బాలెంలో దాస్తండ నుంచి కూడా ఈ రోజు జాయిన్ అవుతారు. కాబట్టి వారందరికీ స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ అదేవిధంగా ప్రభాకర్ గారు మాట్లాడాల్సింది కోరుతాం. ఈరోజు మన బాలెంల ఆరేగూడెం దాస్తండ గ్రామ పంచాయతీ నుంచి పెద్ద ఎత్తున వెంకరెడ్డి గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు సరే గతంలో కూడా వెంకరెడ్డి గారు మన కాంగ్రెస్ పార్టీలో పనిచేసి చాలా బాగా చేసేది. సరే కొన్ని నాణ్యతల వల్ల రమేష్ గారు టికెట్ లేకపోవడం వల్ల కానీ ఏదో చిన్న చిన్న కారణాల వల్ల బీఆర్ఎస్ పోవడం, సరే బీఆర్ఎస్ పనిచేసినగా ఆ నుంచి చైర్మన్గా కావడం రమేష్ రెడ్డి గారికి మంచి సన్నిహితంగా ఉండడం ఒకటి, తర్వాత ఉన్న డెవలప్మెంట్ చూసి రమేష్ రెడ్డి గారి డెవలప్మెంట్ చూసి మన కాంగ్రెస్ డెవలప్మెంట్ చూసి ఈరోజు మన పార్టీలో జాయిన్ అవుతున్నందుకు వారికి మరి వార్డు మెంబర్లకు చైర్మన్లకు గ్రామ సర్పంచ్కి గ్రామ శాఖ అధ్యక్షుల వారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన ముఖ్య అతిథి టూరిజం శాఖ చైర్మన్ గారు డాక్టర్ సాబ్ శ్రీనివాస్ గారికి, రమణారెడ్డి గారికి, షఫీ గారికి అందరికీ, అదేవిధంగా పులవరిగూడెం మాజీ సర్పంచ్ వెంకరెడ్డి గారు మన పార్టీ నుంచే ఎన్నికై కదా సరే వారి ఆధ్వర్యంలో కాంటెస్ట్ పార్టీలో చేరుతున్నందుకు ఉమ్మడి గ్రామ పంచాయతీ బాలెంల వాసులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు ఒక నూతన ఉద్యోగం ఇది మన చైర్మన్ గారు కొత్తగా రమేష్ అన్న చైర్మన్ అయిన తర్వాత సూర్యాపేట నియోజకవర్గ స్థాయిలో చాలా గ్రామాల నుండి కూడా చాలా మంది వస్తామని చెప్పి కబురు పంపుతున్నారు. వాళ్ళందరూ కూడా మనం సమయం తీసుకొని మనందరం విడుదల వైజ్గా మండలాల్లో ఒక విలేజ్గా తీసుకొని తప్పకుండా తీసుకునే కార్యక్రమం ఉంటుంది. కాబట్టి మీరు వస్తున్నందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా స్వాగతం. డాక్టర్ రామూర్తి గారు మాట్లాడారు. టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి గారు, వేదిక పైన మా మిత్రులు, వేదిక ముందున్న ఇప్పుడే ఆరేగూడెం బాలెంల దాస్తండ వెంకరెడ్డి వెంకరెడ్డి ఆధ్వర్యంలో వివిధ పార్టీలకు రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మీ అందరికీ తెలుసు, నాకంటే మీకే తెలుసు మొత్తం రమేష్ రెడ్డి, ఎందుకంటే ఆయన ఏరియా కాబట్టి. ఒకసారి ఎమ్మెల్యేగా కాంటాక్ట్ చేసి మిస్ అయిపోయింది, ఒక ఎంపీగా పోటీపడి మిస్ అయిపోయింది. ఇవాళ కాంగ్రెస్ అధిష్టానం సెంట్రల్ కాంగ్రెస్ నుంచి స్టేట్ కాంగ్రెస్ కూడా రమేష్ రెడ్డికి అన్యాయం జరిగింది, ఖచ్చితంగా ఒక న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఇవాళ పట్టుబట్టి రాష్ట్రంలోనే అతిపెద్ద కార్పొరేషన్ అయిన టూరిజం కార్పొరేషన్ అప్పచెప్పారు. ఇవాళ
సూర్యాపేట ఇంతకుముందు వేరు, ఇప్పుడు వేరు. ఎన్నో ఏళ్ల నుంచి ఇలా సర్పంచ్ నుంచి ఇవాళ పోరాడుకుంటూ ఇస్తే ఇలా కార్పొరేషన్ చైర్మన్ గారు రేవంత్ రెడ్డి ఇచ్చేటప్పుడు చెప్పిండు, ఈ కార్పొరేషన్ పెద్దదైనా సరే నీకు మాత్రం చిన్నది ఇస్తున్నా, భవిష్యత్తులో నీకు ఇంకా పెద్దది ఇస్తాను కూడా హామీ ఇచ్చింది. ఇదివరకు డిస్టర్బెన్స్ ఉన్నది. కార్పొరేషన్ చైర్మన్ వచ్చినాక ఇప్పుడు సూర్యాపేట కాన్స్టిట్యున్సీ దిక్కు ఎవరంటే రమేష్ రెడ్డి మాత్రమే. కానీ మనకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నా కూడా ఉన్నట్టు కనపడుతుంది. మనకు కాంగ్రెస్ ఎమ్మెల్యే లేడు. మనకున్నది ప్రభుత్వ పరంగా రమేష్ రెడ్డి ఒక్కడే. సూర్యాపేట అభివృద్ధి చెందాలన్నా ఏం జరగాలన్నా కూడా ఇప్పుడు ఈయన ఆధ్వర్యంలో జరగాలి. ఇవాళ ఫండ్స్ తీసుకురావాలన్నా జరిగితే దేవాలయం. ఇవాళ ఎవరికైనా సరే ఇవాళ ఒక పోలీస్ స్టేషన్కి పోయి చెప్పాలన్నా, ఒక రెవెన్యూ చెప్పాలన్నా, మున్సిపాలిటీలో పనిచేయాలన్నా ఇవాళ అధికారికంగా ప్రభుత్వం తరఫున ఒకే ఒక నాయకుడు రమేష్ రెడ్డి. పార్టీలో జాయిన్ అవుతుంది. ఎందుకు జాయిన్ అవుతుంది? బీఆర్ఎస్ పార్టీ అంత ఉనికి కోల్పోయే పరిస్థితి వచ్చింది. ఎవరు చేసిన తప్పు కాదు, ఏమాత్రం కార్యకర్తలకు సంబంధం లేదు. నాయకులు వాళ్ళు చేసిన తప్పులకే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ సమాధి అయిపోయింది. ఇవాళ చాలామంది ఎమ్మెల్యేలు ఇవాళ ఒకవైపు ఇవాళ బీజేపీ వాళ్ళు ఏదో విలీనం చేస్తారు, బీఆర్ఎస్ పార్టీ బీజేపీ అన్న పదవుతోటి ఇవాళ చాలామంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరారు. దాదాపు 10 మంది చేరారు. ఇంకా కూడా 8 మంది చేరే పరిస్థితి వస్తుంది. ఈయన ఇంకా నాకు తెలిసి బీఆర్ఎస్ పార్టీలో ఒక ముఖ్యమంత్రి కుటుంబం తప్పితే మీతో ఎవరు ఉంటారు. దీనితోటి ఏం చేయాలి? కేసీఆర్ భవిష్యత్తులో రాజకీయం చేయలేడు, మళ్ళీ చేయలేడన్న అపనమ్మకంతో ఎమ్మెల్యేలు పార్టీలు మారవలసి వస్తుంది. ఈ టైంలో ఒక డిస్టర్బెన్స్ ఉన్నది. ఒక రాష్ట్రాన్ని ఇవాళ 4 లక్షల అప్పుల కోట్లు తెస్తే ఇవాళ మొత్తం 7 లక్షలకు వచ్చింది. దీన్ని తీర్చే వరకే అప్పుల పాలైన తెలంగాణలో అప్పుడు రేవంత్ రెడ్డి ఇలా వచ్చి దాన్ని ఒక తీసుకొచ్చి స్టేబుల్ గవర్నమెంట్ ఇచ్చింది. కానీ ఇంత జరిగిన ఇన్ని అప్పులు చేసినా సరే రైతులకు మాఫీ టీఆర్ఎస్ పార్టీ. కానీ రేపు రేవంత్ రెడ్డి రుణమాఫీ రైతులకు చేయబోతున్నాడు. రేపు ఈ రాష్ట్రంలో 38 లక్షల కుటుంబాలు ఇవాళ రుణం అప్పు తీసుకుని దాదాపు 31,000 కోట్ల రుణాలు ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఇవాళ తీర్చబోతున్నారు. రేపు 11 లక్షల కుటుంబాలు ఇవాళ చాలా మందికి 1 లక్ష 1 లక్షతో వస్తుంది. ఆగస్టు 15 లోపల 31,000 కోట్ల రూపాయలు 38 లక్షల కుటుంబాలకు ఇవాళ ఒక బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని అప్పులు చేసినా సరే చేయలేని పరిస్థితి ఇలా రైతులకు ఒక రేవంత్ రెడ్డి మాత్రమే చేయగలని నమ్మకం చెప్తున్నారు. అలాగే పెన్షన్స్ కూడా స్టెబిలైజ్ చేస్తున్నారు. ఇప్పుడు స్ట్రీమ్ లైన్ చేసుకుంటూ వస్తున్నారు. రేపు పెన్షన్స్ కూడా అందరికీ వస్తాయి. ఈ విధంగా చెప్పారు, ఇవన్నీ కూడా ఖచ్చితంగా వస్తాయి. ఇవాళ అప్పులు ఇలా రేవంత్ రెడ్డి ఈ టర్మ్లో అప్పులు తీర్చుకుంటూ అభివృద్ధి చేసుకుంటూ ఇవన్నీ పోవాలి. ఒక ఘనకార్యం, ఒక పెద్ద కార్యక్రమం రేవంత్ రెడ్డి చేసింది ఏంటంటే టీచర్స్ ట్రాన్స్ఫర్స్. బ్రహ్మాండంగా రాష్ట్రం మొత్తం ఏమాత్రం గొడవ లేకుండా ఇలా ఉద్యోగుల ట్రాన్స్ఫర్స్ ఎక్కడ ఇబ్బంది లేకుండా చేసి కేసీఆర్ పని చేయలేకపోయాడు, ట్రాన్స్ఫర్లే చేయలేకపోయాడు. ఇవాళ చాలామంది టీచర్స్ హ్యాపీగా నాకు అందరు చాలామంది చెప్పారు ఎంత మంచిగా జరిగిందంటే నీట్గా ఆన్లైన్లో ఏం డిస్టర్బెన్స్ లేకుండా అందరికీ జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు మనము ఇవాళ అభివృద్ధి వైపు చూసుకుంటూ పోవాలి. ఒక ఎంప్లాయీస్ని చూసుకోవాలి, రైతులను చూసుకోవాలి. ఇవన్నీ చూసుకుంటూ పోతే ఒక రేవంత్ రెడ్డి 8 నెలలు ఇచ్చింది. దాన్ని స్లోగా చేస్తూ 10 ఏళ్ళు ఇచ్చిన బీఆర్ఎస్లు ఏమి ఎప్పుడు ఒకటే ముసుకులు ఒకరు తప్పితే ఏం లేదా. ఇవన్నీ ఖరాబ్ చేసే రాష్ట్రాన్ని ఇప్పుడు మొత్తుకుంటే ఇప్పుడు ఇది ఇస్తారు అది ఇస్తారు. కానీ నాకు తెలిసి రేవంత్ రెడ్డి గారు బ్రహ్మాండంగా స్ట్రీమ్ లైన్ చేసుకుంటూ వస్తున్నారు. రైతులకు కానీ ఉద్యోగస్తులకు కానీ ఇవన్నీ మన నిరుద్యోగులకు కానీ ఖచ్చితంగా తీసుకొస్తారు. మనం కూడా ఒక పార్టీలో చేయాలి. ఒక రమేష్ రెడ్డి ఇవాళ సూర్యాపేటను అభివృద్ధి తీసుకుపోయే ఒక నాయకుడిగా ఒక మంచిగా మీకు ఏ పని ఉన్నా సరే ఎక్కడైనా చేయగల ఇప్పుడు సూర్యాపేట ఇప్పటి నుంచి అభివృద్ధి వేరుతుంది. ఇవాళ ఆల్రెడీ ఒకసారి ఇవాళ టూరిజం చైర్మన్ నేను మీటింగ్ పెడితే ఆల్మోస్ట్ ఒక టూరిజం నుంచి 3-4 కోట్ల రూపాయలు ఆల్రెడీ కేటాయించడానికి సిద్ధంగా ఉన్నారు. ఇలా చౌదరి చెరువు ఉన్నది, పుల్లారెడ్డి చెరువు, గుండుగొండ ఉంది. వీళ్ళన్నింటి కూడా డెవలప్ చేసేందుకు టూరిజం నుంచి దాదాపు 2,000 కోట్లు ఉన్నాయి. సూర్యాపేటకి 3-4 కోట్లు కేటాయిస్తున్నామని మీటింగ్లు చెప్తున్నారు. 3-4 కాదు, రానున్న రోజుల్లో రేవంత్ రెడ్డి గారి దగ్గర పోయి ఖచ్చితంగా 300-400 కోట్లు సూర్యాపేట ఖచ్చితంగా మీ అలాంటప్పుడే ఒక నాయకుడిగా నువ్వు ఖచ్చితంగా ఎదుగుతావు. చుట్టుపక్కల ఏ కాన్స్టిట్యున్సీలో ఉన్న ప్రజలు కూడా ఒక సూర్యాపేట అభివృద్ధి వైపు పోతున్నది. ఇలా రమేష్ రెడ్డి ఆధ్వర్యంలో చాలా ఇంకా ముందు చాలామంది జాయిన్ అవుతారు. సుస్థిరమైన సూర్యాపేటను ఖచ్చితంగా మనం తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంది, అభివృద్ధి చేయ అవసరం ఉంది. కాబట్టి మనం ఖచ్చితంగా ఈ రోజు నుంచి రమేష్ రెడ్డి గారు ఒక చైర్మన్గా, ఒక ప్రభుత్వ అధికారిగా కాదు ఒక పోర్ట్ఫోలియో ఉన్నది. దానికి విధంగా
ఖచ్చితంగా అభివృద్ధి చేస్తారు కాబట్టి ఆయన చూసి ఖచ్చితంగా పార్టీలో చేరాలి. ఎవరు చేయలేనా సరే మీరు సూర్యాపేట మీ గ్రామాల అభివృద్ధి చేయాలి రమేష్ రెడ్డి అనే కాంక్షతోటే జాయిన్ కాదు, కానీ నాకు ఈ పంచాయతీ ఉంది ఆ పంచాయతీ ఉంది నాకు ఈ చేసి అటువంటి మాత్రం జాయిన్ కాకండి. ఎందుకంటే పంచాయతీ పెట్టుకుంటే ఇది సాల్వ్ చేసేది కాదు. మీ పంచాయతీ ఇస్తేందుకు రమేష్ రెడ్డి లేడు. సూర్యాపేట ప్రజలకు అందుబాటులో ఉండి ఒక డిస్టర్బెన్స్ లేకుండా ఏ గొడవలు లేకుండా ప్రజలు ప్రశాంతంగా ఉండాలి, సూర్యాపేట అభివృద్ధి ఉండాలి, రోడ్లైనా చెందాలి, ఉద్యోగాలు రావాలి, మనకు ఆ పనులు చేయించుకోవాలి. ఇటువంటి పనులు చేయించుకున్న పార్టీలో చేరాలి, కానీ నాకు లాంటి పంచాయతీ ఉంది ఈ పంచాయతీ ఉంది ఆ పంచాయతీలు చేస్తే మాత్రం పార్టీలో చేరకండి. ఇవన్నీ మీ గ్రామాలు ఎట్లా అభివృద్ధి చేయాలి దానికి మీరందరూ ఖచ్చితంగా జాయిన్ అయితే మేము ఖచ్చితంగా మేము తోడుంటాం. రానున్న రోజుల్లో వెంకరెడ్డి గారు కానీ మీకు కానీ ఖచ్చితంగా మేము మా వంతు సహకారం అందిస్తామని ఒకసారి విన్నవిస్తూ కృతజ్ఞత తెలియజేస్తూ ముగిస్తున్నాం. వేదిక మీద ఉన్న పెద్దలు, తెలంగాణ రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మన్ గారు రమేష్ రెడ్డి గారికి, వివిధ హోదాలో ఉన్న నాయకులకు, కార్యకర్తలకు, నాతోటి ఫ్రెండ్స్కు అందరికీ స్వాగతం. ఈరోజు ముఖ్యంగా వెంకరెడ్డి గారు గత 10 సంవత్సరాలుగా మన కష్టాల్లో చుకాల్లో మనకంటూ వెన్నుదండుగా ఉన్నాడు. సో ఆయన ఒక పిలుపు కోసం ఇన్ని రోజులు వెయిట్ చేసినాం. ఎప్పటి నుంచో పోదామని అన్నారు, కానీ సరే ఆగుదామన్న ఏదో ఉద్దేశంలో అన్నట్టుంది. ఈరోజు నిన్న 2 days కింద చెప్పండి సార్ మాకు ఇట్లా అందరం జాయిన్ అవుదాం అనుకుంటున్నాం. ఇట్లా రమేష్ రెడ్డి గారికి అధికారికంగా వచ్చింది. సో మన ఊరు బాగుపడాలన్నా, మనం ముందుకు పోవాలన్నా స్ప్రెడ్ ఇండియా ద్వారా ఎన్నో సేవలు చేశారు. మన ఊళ్ళో ప్రతి ఇంటికి ప్రతి గడప వ్యక్తిని పలకరించే వ్యక్తి రమేష్ రెడ్డి గారు. సో అవతల నాయకుల గురించి కూడా చెప్పారు, మాకు మీ గురించి కూడా కార్పొరేట్ చూసుకున్నాం సార్. మా చిన్నతనం నుంచి మీరు చేసే సేవలు చూస్తున్నాం. మీరు ఎన్నో కష్టాలు పడ్డారు, సుఖాల్లో ఉన్నారు. ఈరోజు మేము కూడా ఏదేదో పార్టీలో ఉన్నాం సార్. ఆ పార్టీ సభ్యతలన్నిటికీ రాజీనామా చేసేసినాం. వాళ్ళ కష్టాల్లో ఉన్నాం, సుఖాల్లో ఉన్నాం, వాళ్ళతో పాటు అందుదండగా వాళ్ళ అడుగులు అడిగేసాం సార్. ఇక మీదట వాళ్ళని మర్చిపోయి మీతోటి మా కష్టమైన, సుఖమైన, దుఃఖమైన ఏదైనా మీతో పంచుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం సార్. అన్ని విధాలు మీ పిలుపు కోసం మేము వెయిట్ చేస్తాం సార్. మీ పిలుపు కామడ దూరంలోనే ఉంటాం సార్. అందుదండుగా వెంకరెడ్డి గారు చేసినట్టు చెప్పిన ఏ చెప్పిన మీరు చెప్పినా మేము అందుతూ ఉంటాం సార్. మీకు సహకరిస్తాం. థ్యాంక్ యూ. నిన్న మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న జిల్లా కలెక్టర్లు ఎస్పీల మీటింగ్లో రైతులకు 2 లక్షల రూపాయలు ఒకే విడత రుణమాఫీ చేస్తా అంటే రైతుల కళ్ళల్లో ఆనందం దీవచంగా మనం చూడడం జరిగింది. కాబట్టి మన జిల్లా కాంగ్రెస్ నాయకులు మన రమణారెడ్డి గారు మాట్లాడుతున్న కోరుతాం. అందరికీ నమస్కారం. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ వీడి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కాబోతున్న పులగ వెంకరెడ్డి గారి ఆధ్వర్యంలో చేరుతున్నట్టు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే పులగవారిగూడెం, ఆరెగూడెం, దాస్తండ, బాలెంలకు ఆమ్లెట్ విలేజ్ కూడా గుండెకాయ లాంటి గ్రామాలు అవి. మొదటి నుంచి కూడా రమేష్ రెడ్డి గారికి వెన్నంటి ఉన్నాయి. కాకపోతే మధ్యకాలంలో బీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీలో పోవడం జరిగింది. కొంత ఇదే గ్రామ అభివృద్ధి అని చెప్పేసి వాళ్ళు. అయినా కూడా ఈనాడు రమేష్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో గత 8 సంవత్సరాల నుంచి కష్టపడి పనిచేస్తున్నారు. వారికి ఎలాంటి టికెట్ రాకపోయినా కూడా మనం 2 పర్యాయాలు ఎమ్మెల్యే టికెట్ కోల్పోవడం జరిగింది. అయినా కూడా ఎన్నడూ కూడా అధైర్యపడకుండా కాంగ్రెస్ పార్టీ వెన్నంటుండి పార్టీ గెలుపు కొరకు కృషి చేసినటువంటి వ్యక్తి రమేష్ రెడ్డి గారు. ఆయనే కాక ఆయన వెన్నంటున్న ప్రతి నాయకులు అయితే మండల స్థాయి నాయకులు, టౌన్లో ఉన్న నాయకులు, గ్రామ స్థాయి నాయకులు అందరం కూడా వారి వెన్నంట ఉండి ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా వారి వెన్నంట ఉండి నడుస్తున్నందుకు వాళ్ళందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే రమేష్ రెడ్డి గారు పట్టు వదలని విక్రమార్కుడు ఆయనకు తెలుసు. ఎందుకంటే మళ్ళీ ఆయనకు వాసనే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, ఇవాళ ముఖ్యమంత్రి రెడ్డి గారి మొదటి నుంచి కూడా రమేష్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు. అయినప్పుడు కూడా టికెట్ రాలేదని చెప్పేసి టికెట్ ఆయన చేతుల్లో లేకుండా అయిపోయింది, మనందరికి తెలుస్తుంది. అయినా కూడా అధైర్యపడలేదు రమేష్ రెడ్డి గారు. అయినప్పటికీ కూడా రమేష్ రెడ్డి గారికి ఇది చాలా చిన్న పోస్ట్ అయిన డాక్టర్ సార్ చెప్పినట్టు చాలా చిన్న పోస్ట్ ఇది రేవంత్ రెడ్డి గారికి చెప్పి ఇవ్వడం జరిగింది. కానీ కొన్ని పరిస్థితులు ఇక్కడ ఉన్న సూర్యాపేట జిల్లాలో ఉన్న పరిస్థితులతోని రమేష్ రెడ్డి గారికి కార్పొరేషన్ కూడా చాలా మనకు కొంతమందికి తెలియకపోయినా కూడా గ్రామాలలో ఇది ఉన్న తెలంగాణలో చాలా పెద్ద పోస్ట్ ఉన్న కార్పొరేషన్లో టూరిజం కార్పొరేషన్ అనేది. కాబట్టి ఆ కార్పొరేషన్ని రమేష్ రెడ్డి గారికి అప్పగించడం జరిగింది. రానున్న రోజులలో రమేష్ రెడ్డి గారికి మంచి మంచి పదవులు వస్తాయి. మనం
గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఈ ఒక్క టర్మ్తో పోయేటాడు కాదు, అనేక సంక్షేమ పథకాలు పెట్టి ప్రజల్లో బాగా చొరగొన్నాడు. కాబట్టి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు కాదు, ఇంకా 5 ఏళ్ళకైనా ఇంకా 10 సంవత్సరాలకైనా సీఎంగా ఉంటాడు. మన మంత్రులే చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారి పాలనలో ఇంకా 10 సంవత్సరాలు రేవంత్ రెడ్డి గారు సీఎంగా కొనసాగబోతున్నాడని చెప్పి చెప్తున్నారు. కాబట్టి మనకు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి, ఇక్కడ రమేష్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి మనందరం కూడా ఎవరు అధైర్యపడాల్సిన అవసరం లేదు. ఈ ఎమ్మెల్యే పదవనే కాదు, రేపు రాబోయే రోజులలో మంచి పదవులు వస్తాయి, మంత్రి పదవి వచ్చేదాకా కూడా మనందరం కూడా కోరుకుంటున్నాం. అదేవిధంగా రమేష్ రెడ్డి గారు కార్పొరేషనే కాకుండా నియోజకవర్గ అభివృద్ధికి కూడా పాటుపడాలని చెప్పి నేను సభాముఖంగా కోరుకుంటున్నాను. ఎందుకంటే మీకున్న రాష్ట్రంలో మీకున్న పలుబడి మేము చూస్తుంటే, హైదరాబాద్ చూస్తుంటే మీకు మంత్రులతో ఉన్న సంబంధాలతోని ఇలా R&B అయితేంది, పంచాయతీ అయితేంది, ఇరిగేషన్ అయితేంది, అందరూ కూడా మీకు చాలా సన్నిహితంగా ఉంటున్నారు. ఎందుకంటే మొదటి నుంచి మీరు రేవంత్ రెడ్డి గారు అంటున్నారు కాబట్టి అందరూ కూడా మిమ్మల్ని బాగా గుర్తించి మిమ్మల్ని బాగా ప్రోత్సహిస్తున్నారు. కాబట్టి నియోజకవర్గంలో ఇరిగేషన్ అయితేంది, R&B అయితేంది, పంచాయతీ అయితే ప్రతి డిపార్ట్మెంట్లో మీరు కొంత ఫండ్స్ తీసుకొచ్చి కార్పొరేషన్ ఒక పక్క అయితే ఇది కూడా ఒక పక్క నియోజకవర్గంలో మన కాపాడాలి. నియోజకవర్గంలో డెవలప్మెంట్ కార్యక్రమాలు ఎన్నో కార్యక్రమాలు చేయాలి. కాబట్టి మీరు దాని మీద దృష్టి ఉంచి డెవలప్మెంట్ వైపు వెళ్తారని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సీనియర్ కాంగ్రెస్ నాయకులు షఫీవుల్లా గారిని మాట్లాడుతున్నారు. ఈరోజు వివిధ పార్టీల నుండి మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తూ రమేష్ అన్న ఆధ్వర్యంలో దాస్తాండ, పుల్లవారిగూడెం, ఆరిగూడెం నుండి ఈరోజు వెంకరెడ్డి గారి ఆధ్వర్యంలో, పుల్ల వెంకరెడ్డి గారి ఆధ్వర్యంలో జాయిన్ అవుతున్న సందర్భంగా ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి పెద్దలు గట్టు శ్రీనివాస్ గారికి, మరి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి పెద్దలు మన ఆశా కిరణం, తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పెద్దలు పటేల్ రమేష్ రెడ్డి గారికి, రామూర్తి గారికి, రమణకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. ఈ రోజున మనకు పుల్ల వెంకరెడ్డి అన్న కొత్త కాదు, మరి కొన్ని సందర్భాలలో మనకు దూరమైండు, మన కుటుంబం లెక్క ఉన్న వ్యక్తి. అలాంటి వ్యక్తి గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. అన్నా వెంకన్న అంటే నేనున్నాను వచ్చే వ్యక్తి నాకు తెలిసినంత వరకు. ఆయన ఆధ్వర్యంలో మీరు ఇంతమంది జాయిన్ అవుతున్నందుకు సంతోషం, స్వాగతం, సుస్వాగతం తెలియజేసుకుంటూ, అదేవిధంగా మరి ఇప్పుడు ఇక రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అంటే సూర్యాపేటలో కేవలం పటేల్ రమేష్ రెడ్డి గారి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భవిష్యత్ ప్రణాళాలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకే ఉన్నాయి. అది రమేష్ రెడ్డి గారి ఆధ్వర్యంలోనే ఈ నియోజకవర్గంలో అభివృద్ధి చేస్తుంది. ఏ పాదయాత్ర చేయాలన్నా, ఎవరికి పేదవానికి సహాయం చేయాలన్నా, ఏ కార్యకర్తను ఆదుకోవాలన్నా కూడా అది రమేష్ రెడ్డి గారి వద్దనే సాధ్యమవుతుందని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మీ అందరూ జాయిన్ అవుతున్న సందర్భంగా మరొకసారి ధన్యవాదాలు, స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ వాళ్ళు ప్రసంగించాల్సిందిగా. సో అందరికీ నమస్కారం. చాలా సంతోషం ఈరోజు మరి ఆరేగూడెం, పుల్గమారిగూడెం, దాస్తాండ, బాలెం మరి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులు పుల్గం వెంకటరెడ్డి గారి ఆధ్వర్యంలో ఆ పార్టీకి రాజీనామా చేసి ఈరోజు దాదాపుగా 200 మంది కార్యకర్తలతోటి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న సందర్భంగా వారికి స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న మండల బాధ్యులైన గట్టు శ్రీనివాస్ గారికి, రాష్ట్ర అధికార ప్రతినిధి అయిన వెంకన్న నాయక్ గారికి, రమణారెడ్డి గారికి, షఫీ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలు డాక్టర్ రామూర్తి గారికి, మాజీ వైస్ చైర్మన్ పెద్దలు నేరెళ్ల మంది గారికి, వేదిక గారికి, మాజీ కౌన్సిలర్లు దేవేందర్ అదే వాసు గారికి, కౌన్సిలర్స్ అయిన లింగానాయక్ గారికి, మాజీ కౌన్సిలర్స్ సీని గారికి, వెంకన్న గారికి, సీనియర్ నాయకులు స్వామి నాయుడు గారికి,
వెనుకున్న మాజీ సర్పంచ్ ప్రభాకర్ గారికి, కరుణాకర్ రెడ్డి గారికి, బ్రహ్మ గారికి, అదేవిధంగా అంజయ్ గారికి, ఉపేందర్ గారికి, శ్రీకాంత్ గారికి, ముఖ్యంగా ఆరేగూడానికి సంబంధించిన గ్రామాధ్యక్షులు వెంకటరెడ్డి గారికి, సీనియర్ నాయకులు జానయ్య గారికి, ఇక్కడికి వచ్చిన అందరికీ, దాదాపుగా చాలా మందిని గుర్తుపడతారు, కొంతమంది యువకులు కొద్దిగా తప్ప అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. నర్సేపు, లింగయ్యకు, వెంకటరెడ్డికి, ముఖ్యంగా ఉప సర్పంచ్, మాజీ ఉప సర్పంచ్ గారికి. మరి ఈరోజు నా సొంత గ్రామం, నేను సర్పంచ్గా చేసిన గ్రామం. సరే, ఈరోజు గ్రామం కొంత 3 గ్రామ పంచాయతీలుగా విడిపోయినా కూడా మరి మొదటి నుంచి కూడా మనకు ఆ గ్రామంలో మనకు పట్టు ఉంది. 50-60 సంవత్సరాలుగా కూడా ఆ గ్రామ ప్రజలు మెజారిటీగా మన వైపే ఉండటం జరిగింది. మరి మొన్న జరిగిన సర్పంచ్ ఎన్నికలలో కూడా 3 గ్రామ పంచాయతీలో కూడా 2 గ్రామ పంచాయతీలు మనం గెలుచుకోవడం, ఒక గ్రామ పంచాయతీ చిన్న మెజారిటీ తోటి ఓడిపోవడం. అంటే ఎప్పుడు ఎన్నికలు జరిగినా కూడా నాకు తెలిసి నిన్న పార్లమెంట్ ఎన్నికలలో 1200-1300 లీడ్ వచ్చినట్టు, ఎమ్మెల్యే ఎన్నికలలో మనకు 1000కి పైగా లీడ్ వచ్చింది. నేను ఇప్పుడు ఇక్కడ రాజకీయాలకు వచ్చి 30 సంవత్సరాలు అయింది. 95లో సర్పంచ్ అయినా 1-2 సార్లు తప్ప ప్రతి ఎన్నిక కూడా మనం మెజారిటీ తీసుకుని వచ్చాం. చాలా సంతోషం. నన్ను నమ్మిన నాయకులను నమ్మి, మన పార్టీని నమ్మి మీరందరూ కూడా నా వెంబడి ఉన్నందుకు మీ అందరికీ కూడా నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మరి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో వార్డు మెంబర్లు కానీ, మాజీ వార్డు మెంబర్లు కానీ, ముఖ్య నాయకులందరూ కూడా చేరుతున్నందుకు పరిపూర్ణమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మనం ఆలోచించాలి, రాజకీయాలని అంటే ఒక మంచి లీడర్ కనుక ఉంటే ఆ గ్రామం కానీ, ఆ ప్రాంతం కానీ ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. ఏదైనా సమస్యలు వస్తే కూడా అర్ధరాత్రి కూడా మనకు స్పందించి